త్రికోణమే ఒక ముద్ర. ఆ ముద్రను ఒక గ్రంథిగా భావించి, ముడిగా భావించి, ఆ గ్రంథిని మనం విప్పుకోగలిగితే భిద్యతే హృదయ గ్రంథి అని కఠోపనిషత్తు చెప్పినట్టు హృదయ గ్రంథులన్నీ కూడా విరిసిపోతాయి. అదే మోక్షం. గ్రంథులే బంధం, గ్రంథి విశ్రంసనమే మోక్షం అని ఉపనిషత్తు మనకు చెబుతున్న మాట. నమస్తే సార్, బాగుంది సార్. మీ శిష్యులేమో అద్వైతులది జ్ఞాన మార్గము, ఇది యోగ మార్గం కాదు, యోగం గురించినటువంటి మాటలు మాట్లాడొద్దు ఇక్కడ అని చెప్తున్నారు. మీరేమో ఈ మానవ దేహంలో ఉన్నటువంటి 6 చక్రాల యందు గల 3 గుణములలో 3 గ్రంథులు ఉన్నాయి. గ్రంథులు అనగా ముడులు. ఈ ముడులే మానవుడు పరమనకు ప్రయాణించడం కోసము బంధకమవుతున్నాయి. ఈ ముడులు విప్పగలిగితే మానవుడు మాధవుడు అవుతాడు అని మీరేమో చెప్తున్నారు. అంటే యోగమును తెలియజెప్తుంది జ్ఞానం. ఈ యొక్క ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి తిరిగిపోవడం కోసము యోగము కంపల్సరిగా అభ్యాసం చేయకుండా, యోగం గురించి తెలుసుకోకుండా ఏ విధంగా అది జ్ఞాన మార్గం అవుతుంది సార్? జ్ఞానం అంటేనే మనిషి యొక్క ప్రాణము, మనస్సులు ఏ రకముగా ఏ స్థితులలో సత్తు చిత్తు కలయిక ద్వారా పరమపురుషుని కంటున్నాయో తెలుసుకోవడమే కదా సార్. యోగులేమో కేవలము ప్రాణము, శ్వాస మీద ధ్యాస పెడుతున్నారు. జ్ఞానులేమో కేవలం మనస్సు పైన ధ్యాస పెడుతున్నారు. సార్, ప్రాణము మనస్సులు జంట పక్షులు. మీరు విడివిడిగా ఉన్నంత వరకు మీరు ఇరువురు కూడా రెండింటి గురించి ఆలోచింపనంత వరకు ఈ ముడులకు బంధము నుంచి ముక్తి కలగదు సార్. అద్వైతం అంటే సమస్తము జీర్ణం చేసుకునేది సార్. దేశ కాలావస్థలకు బయట ఉంది సార్ అద్వైతం. తురియావస్థ, అది కేవలం మహిమ ప్రపంచం. అది అంటే సమస్తమును జీర్ణం చేసుకోగలిగినటువంటిది. అట్టి జ్ఞానులే యోగమొద్దు, ఇంకొక దేశానికి సంబంధించినటువంటి జ్ఞానం వద్దు, ఒక భారతదేశంలోనే జ్ఞానం ఉంది, ఇది మాత్రమే చాలు. దేవుడు వెక్కిరింపబడ్డాడు సార్. మన క్రియల వలన మనము పరమపురుషుణ్ణి కనలేము. దేవుని కృప వలననే, విశ్వాసము ద్వారా మాత్రమే. క్లియర్గా భగవద్గీత 18వ అధ్యాయంలో అనేక శ్లోకాల్లో ఉంది సార్. ఇది కృప వలననే, విశ్వాసం ద్వారా మాత్రమే. అది కూడా సంపూర్ణ శరణాగతి, సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినప్పుడు అక్కడ కేవలం కృపే ఉంటుంది సార్. ఈ సంపూర్ణ శరణాగతిలోనే మానవుడి యొక్క ప్రాణశక్తి పొటెన్షియల్ ఎనర్జీగా మారి అట్టి క్రమంలో క్షణకాలంలో కైనెటిక్ ఎనర్జీగా మార్పు చెందినటువంటి బిందు స్థానం వద్ద ఆ ఎనర్జీ చిత్తునందు విశ్రమిస్తుంది. ఇట్టి సత్తు చిత్తు కలయికలో పరమపురుషుణ్ణి దర్శిస్తాడు మానవుడు. ఇదంతటినీ తెలుసుకునేది జ్ఞానం కాదా సార్? అసలు యోగం గురించి మాట్లాడొద్దు అంటున్నారు మీ శిష్యులు. ఒకసారి మన పెద్దలు మనకు ఏం అందించారు, మనం ఎక్కడ స్ట్రక్ అయిపోతున్నాం, ఏం పట్టుకోవాలి, శబ్దము చెప్తున్నటువంటి అర్థమును గ్రహించగలిగామా, శబ్దంలోనే ఉన్నామా, అనుభవానికి మనకు వచ్చిందా అని పెద్దలందరూ కూడా ఒకసారి ఆలోచించగలరని సవినయంగా తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ, నమస్తే.